హలో అండి. వెల్కమ్ టు వికీహెడ్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకొక ఇంట్రెస్టింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దాం. విచ్ ఈస్ కమర్షియల్. బిఫోర్ గోయింగ్ ఇంటూ డీటెయిల్స్ మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసుకొని ముందుకెళ్దామండి. అంటే కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్ మీరు తీసుకోవాలంటే యాక్చువల్ ఎలాంటివి తీసుకోవాలి? ఏంటి? ఇందులో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. చాలా మందికి అసలు మనలో అనేక మందికి అసలు ఈ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ గురించి కొంతవరకు ఐడియా ఉంటుంది గానీ, చాలా అంటే ఇన్ డెప్త్ ఐడియా అయితే చాలా చాలా తక్కువ పీపుల్‌కే ఉంటుంది. బట్ స్లోగా ఆ నంబర్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. ఎవరికైతే కమర్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో అండ్ ఎవరైతే ఇనఫ్ ఎడ్యుకేటెడో వాళ్ళ ఆ నంబర్ అనేది మనకు పెరుగుతూ ఉంది కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ప్రెజెంట్ దిస్ వన్. సో, ఫస్ట్ 2 ఛాలెంజెస్ ఉంటాయండి. 2 ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి మనకి హై ప్రైస్‌లో ఉంటాయి. పెద్ద మంత్లీ ఇన్‌కమ్ ఎక్కువ రాలేదనుకోండి. దట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ బ్యూటిఫుల్ ఆప్షన్ ఇట్ ఈస్. మనకంత వైబుల్ అవ్వకపోతే ఆఫ్‌కోర్స్ మనం వెళ్ళలేం. బెంగుళూరులో కానివ్వండి, బాంబే అంటే మీరు మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ ఇది చూస్తే మీకు మాక్సిమం 8% అట్లా కన్నా కూడా ఎక్కువ ఉండట్లేదు అసలు మీరు ఎక్కడ చూసినా కూడా. 8%, 10% మ్యాక్స్ ఇక 10 ఈస్ ద మ్యాక్స్ లాగా ఉంటదనమాట. అంటే ఇఫ్ ఇట్ డజంట్ రియల్లీ వర్త్ అయితే అంటే మంత్లీ ఇది కమర్షియల్‌కొచ్చేదే లైఫ్ టైమ్ ఇంకా అంటే రిటైర్ అయిపోయినా ఇంకా ఎవ్రీ మంత్ మీకొస్తూ ఉంటుందని అంటే రిటర్న్స్ వస్తూ ఉంటాయని మనం కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్ ఆప్షన్‌కెళ్తాం. కానీ అంత అంటే రేషియో మ్యాచ్ అవ్వలేదనుకోండి మీరు పెట్టే ప్రైస్‌కి మంత్లీ రిటర్న్స్‌కి ఆఫ్‌కోర్స్ అంత ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అవ్వదప్పుడు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా విత్ కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్ అంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఇండియాలో ఇవాళ ఇది బ్యూటిఫుల్ ఏరియా కమర్షియల్ రెంట్స్ బాగా ఉన్నాయి అనుకుంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ మైట్ నాట్ బి దట్ గ్రేట్. యాహ్! దిస్ ఈస్ అవర్ హైదరాబాద్ మ్యాప్. ఇఫ్ యూ అంటే ఒకప్పుడు ఈ సికింద్రాబాద్, బేగంపేట ఏరియాలు కూడా కమర్షియల్లీ చాలా బావుండేయి. ప్యాటర్న్ సెంటర్ గావచ్చు, లేకపోతే ఇక్కడ కింద హాబిట్స్ కావచ్చు. సో, ఇవాళ బేగంపేట అనేది కంజెస్టెడ్ అయిపోయి ఇక్కడ ఎయిర్‌పోర్ట్ కూడా పెట్టుకోలేక మనం పక్కకి సిటీ యువతలకి మూవ్ అయిపోయాం. అంటే స్లోగా సిటీ ఏమంటదంటే మన దగ్గర ఎస్పెషల్లీ ఇండియన్ సిటీస్ ఒక ప్లేస్‌లో అలా ఉండవు. స్లోగా ఇది పాతబడిపోవడం, కొత్త సిటీ రావడం ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన సిటీయే మీరు గమనిస్తే స్లోగా మనకేమైంది ఇక్కడ అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వరకు కూడా మనకు సిటీ వచ్చేసింది. అంటే సిటీ అనేది ఒక పర్టిక్యులర్ ఇదిలో స్టే అవ్వదు. కాబట్టి మనం ఒకవేళ ఒక బ్యూటిఫుల్ ఏరియాలో మనం కొన్నా కూడా మనకి అది రేపటి రోజు ఇవాళ బ్యూటిఫుల్ రిటర్న్స్ కనపడ్డాయి. బట్ రేపటి రోజు తొందరగా ఫేడ్ అవుతదేమో మేబీ నెక్స్ట్ 20 ఇయర్స్ ఆర్ 30 ఇయర్స్ డౌన్ ద లైన్. మనకి మనం ఎక్స్‌పెక్ట్ చేసిన రిటర్న్స్ రావట్లేదేమోనని ఒక ఇది ఉంటుంది. చాలా మంది పీపుల్ ఇగ్నోర్ దిస్ పాయింట్ బట్ టెక్నికల్లీ దిస్ ఈస్ ఎ వాలిడ్ పాయింట్ అండ్ వి కెనాట్ ఇగ్నోర్ దిస్ థింగ్. సో, దానివల్ల ఏంటంటే, ఒకసారి మనం చూద్దాం ఎందుకు ఇలా అవుతదంటే, ఫస్ట్ థింగ్ 2 రీజన్స్ అండి దీనికి. ఒకటేంటంటే, ఇట్స్ నాట్ ఏ మన సిటీస్ అన్నీ కూడా ఈవెంచువల్‌గా ఒక పొజిషన్‌కొచ్చినాయి కానీ, ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ సిటీస్ ఏం కావు. ఇప్పుడు ఇక్కడ రోడ్స్ గానివ్వండి, మీరు ఏది చూసినా కూడా ఇక్కడ మనకెక్కడ ఫ్రీవేస్ గాని అంటే అలా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెస్టర్న్ కంట్రీస్ యూఎస్ కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ ఏది తీసుకున్నా, మీరు 10 ఇయర్స్ క్రితం మీరు చూసిన మోస్ట్ ఆఫ్ ద సిటీస్ 90% సిటీస్ డౌన్ టౌన్స్ ఎలా ఉన్నాయో ఆల్మోస్ట్ టుడే అదే షేప్‌లో ఉన్నాయి. నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత కూడా అలానే ఉంటాయి. మన దగ్గర మాత్రం సిటీలో ఒక ఏరియా ఫేడ్ అయిపోవడం నెక్స్ట్ ఏరియాకెళ్తూ ఉంటది. మెయిన్ రీజన్ ఏంటంటే సిటీస్ అంటే అదర్ కంట్రీస్‌లో ఇంటర్ స్టేట్ హైవేస్, ఇంట్రా స్టేట్ హైవేస్‌లో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. విచ్ ఈస్ ఎ ప్లాన్డ్ డౌన్ టౌన్ సిటీ.
మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ డౌన్ సిటీస్ కాదు. అసలు డౌన్ టౌన్స్ అనేదే మనకుండవు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్లాన్డ్ కాదు. థర్డ్ థింగ్ వచ్చేసి అఫ్‌కోర్స్ మనది ఇంటర్‌స్టేట్ అండ్ ఇంట్రాస్టేట్ హైవేస్. హైవేస్ అంటే వెన్ ఐ సే హైవేస్ ఇట్స్ ఫ్రీవేస్. ఫ్రీవేస్‌తో కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే లక్కీగా మనకిక్కడొక ఇప్పుడున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం హైదరాబాద్‌కి ఒక బ్యూటీ యాడ్ అయింది ఎందువల్ల అంటే బికాస్ ఆఫ్ ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ గివ్స్ అస్ లైక్ అంటే సూపర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ఫ్యూచర్ విషయంలో ఇప్పుడు బెంగుళూరు మీరు తీసుకున్న, చెన్నై తీసుకున్న అంటే కంపేర్ టు ఎనీ అదర్ సిటీ నౌ హైదరాబాద్ ఈస్ ఇన్ రియల్లీ గుడ్ షేప్. వై? బికాస్ ఆఫ్ 2 రీజన్స్. ఒకటేంటంటే ట్రాఫిక్ వర్సెస్ మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చూస్తే హైదరాబాద్ రియల్లీ ఈస్ ఇన్ గుడ్ పొజిషన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాటర్ స్కేర్సిటీ ఇలాంటి వాటితో కూడా ఇబ్బంది పడుతున్నాయి అదర్ సిటీస్ లైక్ చెన్నై. నౌ ఫార్చునేట్‌లీ మనకి హైదరాబాద్‌కి ఇంకా అంత వాటర్ ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇప్పుడు కృష్ణా వాటర్ కూడా రావడం. సో విచ్ ఈస్ ఏ గుడ్ సైన్ అన్నమాట. సో ఫ్యూచర్ లుక్స్ ప్రామిసింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఈ పర్టికులర్ లొకేషన్స్ తీసుకుంటే ఇక్కడ కూడా అగైన్ 2 గుడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటేంటంటే రైట్ ఆన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఓఆర్ఆర్ దగ్గరలో ఉండటం అండ్ ఆఫ్‌కోర్స్ ఎగ్జిట్ ఉండటం. సో ఆబ్వియస్‌గా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దీనంతటికి కూడా ఆ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ రావటం, ఈ కోకాపేట్, సెజ్జులు ఇటు సైడ్ అన్నిటికి కూడా ఈ ఈ కనెక్టివిటీ రావటం విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. మీరు నిజంగా ఎగ్జిట్ దిగ్గానే 1 మినిట్‌లో ఆఫీస్‌కెళ్ళిపోగలిగారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అలాంటి ఏరియాస్ అంత తొందరగా ఫేడ్ అయ్యే ఛాన్స్ లేదు. విచ్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈ పాయింట్ ఇప్పుడు నేను మీకు మ్యాప్‌లో చూపిస్తే అర్థమవుతుంది మాస్టర్ ప్లాన్స్‌లో. ఇప్పుడు మీరు ఐఎస్‌బీ ఎగ్జిట్ రోడ్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఐఎస్‌బీ ఎగ్జిట్ నంబర్ 1కి వచ్చినట్టయితే ఇక్కడ స్పెషల్ డెవలప్మెంట్ జోన్ ఉంటుంది. ఇమ్మీడియేట్‌లీ ఆనుకొని వట్టినాగులపల్లి జీవనమ్మ త్రిబుల్ వన్ ఉంటుంది. అంటే ఇన్ ఫ్యూచర్ ట్రాఫిక్ పెరిగి కంజెస్టెడ్ అయ్యే ఛాన్స్ ఇక్కడ తక్కువ బికాస్ జీవనమ్మ త్రిబుల్ వన్‌లో ఏమీ రావు. సెకండ్ థింగ్ ఆల్రెడీ దానికి ప్లాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్‌గా ఉంది కాబట్టి నెక్స్ట్ 70, 80 ఇయర్స్ డౌన్ ద లైన్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండే ఛాన్స్ ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో ఎక్కువగా ఉందన్నమాట. సో మనది ఎగ్జాక్ట్ లొకేషన్ చూద్దామండి ఇమ్మీడియేట్‌గా క్విక్‌గా. సో మన లొకేషన్ వచ్చేసి ఆహ్, ఇలా ట్రాఫిక్ అనే లొకేషన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈ ట్రాఫిక్ ఈజీ ఎంట్రీ ఎగ్జిట్లు ఉంటాయన్నమాట. బికాస్ మనం ఐఎస్‌బీ ఎగ్జిట్ దగ్గర దిగుతాం కాబట్టి సో ఇమ్మీడియేట్‌గా అలా వెళ్ళిపోయి ఇలా రావచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మనకు అదర్ పారామీటర్స్ అన్ని కూడా లొకేషన్ వైస్ సపోర్ట్ చేస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. గ్రోత్ కారిడార్‌లో ఉన్నాము. దో వి ఆర్ ఇన్ గ్రోత్ కారిడార్ చుట్టుపక్కల బాగా కంజెస్టెడ్ అయిపోయే ఇది లేదనమాట. జస్ట్ బికాస్ దాని పక్కనే లైఫ్ టైమ్ మనకి గ్రీనరీ ఉంటుంది బికాస్ ఆఫ్ ద జీవో నెంబర్ 311. బికాస్ టు ప్రొటెక్ట్ ద లేక్స్ వీ నీడ్ టు హ్యావ్ దట్ జీవో నెంబర్ 311. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన పాయింట్ ఏంటంటే ఇలాంటి లొకేషన్‌లో ఉంటే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఈజీ ఎంట్రీ, ఈజీ ఎగ్జిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి లైఫ్ టైమ్‌లో అంటే తొందరగా అది ఫేడ్ అయిపోయే ఏరియా కూడా అయ్యుండదనమాట. అండ్ ఇదొక్కటే కాకుండా అసలు లొకేషన్ బావుంటే సరిపోదు గదా! మన పర్టిక్యులర్ దానికి మంచి టెనెంట్ రావాలి. మనకి ఎప్పటికీ అలాంటి మనకి బ్యూటిఫుల్ రిటర్న్స్ ఉండాలంటే ఆబ్వియస్‌లీ సెవరల్ థింగ్స్ నీడ్స్ టు బి టేకెన్ కేర్. అంటే ఎస్పెషల్లీ బిల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంటే ఆర్కిటెక్చరల్ వైస్ ఇలాంటి పాయింట్స్ చూసినా గూడా దేర్ ఆర్ సెవరల్ పాయింట్స్. అంటే మనకి ఎస్పెషల్లీ 360 డిగ్రీ వ్యూ ఉంటుంది. అంటే మధ్యలో పిల్లర్స్ రావటం అలా కూడా కాదు అన్నమాట. మనకు ఒక చోట కూర్చుంటే మనం చుట్టుపక్కల చూడగలుగుతాం. చుట్టూ 360 డిగ్రీస్ విచ్ మీన్స్ మనకి కంప్లీట్ వెంటిలేషన్ ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ వెంటిలేషన్ బాగా ఉన్నా కూడా దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ వి నీడ్ టు టేక్ కేర్ లైక్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ఎఫెక్టివ్ ఎనర్జీ కన్జంప్షన్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనేక రకాలుగా చేస్తారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ముందుకెళ్తా. ఫసాడ్స్ ఉన్నాయనుకోండి. ఎలాంటి గ్లాస్ వాడారు, ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకు లైట్ కావాలి, అలాగని ఎక్కువ హీట్ తీసుకోకూడదది. సో ఇలాంటి అనేక వేరియస్ థింగ్స్ ఆర్కిటెక్చరల్ వైస్ దే నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ దే నీడ్ టు డూ ఇట్. అండ్ అఫ్‌కోర్స్ గుడ్ థింగ్ ఏంటంటే మిడ్ సైజ్, హై రైజ్ విచ్ మీన్స్ ఐ లైక్ దిస్ పాయింట్ ఎ లాట్. బికాస్ ద థింగ్ ఏంటంటే ఇఫ్ ఐ ప్రామిస్ వరల్డ్స్ లార్జెస్ట్ థింగ్ ఇస్తున్నాము అంటే ఫినాన్షియల్ రిసోర్స్ సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అంటే ప్రాక్టికల్లీ విల్ ఇట్ కమ్ ఆర్ నాట్ అనే పెద్ద అనుమానం అనేది మనకి స్టార్ట్ అయిపోతుందన్నమాట. సో అలా కాకుండా ఇట్స్ ఎ ప్రాక్టికల్లీ డూయబుల్ థింగ్. అండ్ పీఎంసీ అండి. పీఎంసీని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎందుకు ఇలాంటి చోట ఉండాలి అంటే ఆ క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలి అండ్ ఇన్ టైమ్‌లో ఇవ్వాలంటే పీఎంసీకి వెళ్ళాల్సొస్తది. మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్స్
అలా ఎళ్తేనే ఆ క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతాం. వాళ్ళేంటంటే స్ట్రక్చర్ విషయంలో టేక్ కేర్ చేస్తారు. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు ఫసాడ్ ఏదైతే డిజైనింగ్ ఉందో దాన్ని టేక్ కేర్ చేయాలి. అండ్ ల్యాండ్‌స్కేప్ విషయంలో రాజీ పడకూడదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ యాస్ పర్ స్కెడ్యూల్ టైమ్‌లీ డెలివరీ ఇవ్వగలగాలంటే ఆఫ్‌కోర్స్ పీఎంసీ ఈస్ ఎ మస్ట్. సో ఇవన్నీ ఉన్న బిల్డింగ్ మనం ఇప్పుడు ఆప్షన్ చూడబోతున్నాం అన్నమాట. అంటే ఇవన్నీ ఉంటే సరిపోదు కదా! మనకి ఇంకా ఏంటి టెనెంట్ నిజంగా రావాలంటే ఇప్పుడు ఇన్, ఔట్ యాక్సెస్ ఉంది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి బావుంది అండ్ బ్యూటిఫుల్ బిల్డింగ్ కట్టుకుంటున్నాం అనుకుంటున్నాం. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐటీ కంపెనీస్, ఐటీ ఎనేబుల్డ్ అండ్ డేటా సెంటర్స్ రావాలంటే ఇవి ఏది రావాలన్నా పవర్ గ్రిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కనెక్టివిటీ అనేది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫైబర్ నెట్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. లక్కీగా ఈ 2 కూడా ఉన్న బెస్ట్ ప్లేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అన్నమాట ఐఎస్‌బీ ఎగ్జిట్ దగ్గర. అండ్ అట్ ద సేమ్ టైమ్ బిల్డింగ్ ఇప్పుడు సస్టైన్ అవుతే సరిపోదు కదండీ. మనకి ఫ్యూచర్‌లో ఫ్యూచరిస్టిక్ విజన్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ ఈ అనేక డిబేట్స్ అవుతూ ఉంటాయి ఈ పాయింట్ మీద. ఎందుకంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ ఆర్ అక్రాస్ ఇండియా అనుకోవచ్చు. బట్ ఇన్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మీకు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మాక్సిమం ఆఫర్ 1000 ఎస్ఎఫ్‌టీకి ఒక కార్ పార్కింగ్ ఇస్తాయి. చాలా వరకు అంటే మోస్ట్ ప్రాబబ్లీ మోర్ దాన్ 90% మీరు తీసుకోవచ్చు. ఈవెన్ ఇంక్లూడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బిగ్ వన్. సో అలా కాకుండా ఇంకొంచెం పార్కింగ్ అబాండెంట్ పార్కింగ్ గనుక పెంచగలిగితే బావుంటుంది. ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ బిల్డింగ్‌కి వచ్చేసరికి అనదర్ 50-60% దీని పార్కింగ్‌కి యాడ్ చేయటమైంది ఆ రేషియోకి. ఇంతకుముందు ఎక్కువ మంది బైక్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు స్లోగా ఏంటంటే ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ యూజింగ్ ఫోర్ వీలర్స్. లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి ఈ ట్రెండ్ స్లోగా గ్రాఫ్ పెరుగుతూ ఉంది. అండ్ అఫ్‌కోర్స్ ఆఫ్టర్ కరోనా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ దేర్ ఓన్ ఫోర్ వీలర్స్ రాదర్ దాన్ యూజింగ్ క్యాబ్స్ అండ్ ఆల్. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫ్యూచర్‌లో ఇంక ఇది పెరుగుతుంది గానీ తగ్గదనమాట. అండ్ దీంతో పాటు ఇంకోటేంటంటే ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే అఫ్‌కోర్స్ ఐ అగ్రీ ఇప్పుడు ఆటోమొబైల్ ఎక్కువుంది. అంటే ఈవెన్ టెస్లా లాంటి కంపెనీస్ ఇంకా ఇండియాలోకి డైరెక్ట్‌గా అయితే అడుగు పెట్టలేదు. బట్ చే అదర్ కార్ కంపెనీస్ ఆర్ స్టిల్ అంటే హుండై కానివ్వండి, కొన్ని కొన్ని కంపెనీస్ యాక్చువల్లీ స్టార్టెడ్ డెలివరింగ్ ప్రొడ్యూసింగ్ ద ఎలక్ట్రిక్ కార్స్ అండ్ ఈవెంచువల్లీ దిస్ ఈస్ వేర్ వి హావ్ టు గో. ఆబ్వియస్‌గా ఫ్యూచర్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో నిండిపోతుందనేది అది నో డౌట్ అబౌట్ ఇట్. సో, దానికి కూడా కొంత మనకి ఫీజిబిలిటీ ఉంటే బిల్డింగ్‌లో బెటర్ అనమాట పార్కింగ్‌లో. అండ్ అలానే అదొక్కటే కాకుండా మన దగ్గర మాత్రం ఎస్పెషల్లీ లక్కీగా ఎదురుగా జియో నెంబర్ 111 ఇవన్నీ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కాబట్టి అంత కంజెస్టెడ్ ఉండదనమాట పార్కింగ్‌లో. అంటే ఇన్, ఔట్ చాలా ఈజీగా ఉంటది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు అవర్ బిల్డింగ్ ఈస్ జియో నెంబర్ 111. అండ్ అలానే మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ థింగ్. బేస్మెంట్‌కెళ్ళి కార్ పార్క్ చేశాక కొంత సఫకేషన్ ఫీల్ అయ్యి ఉంటారు. అలా కాకుండా అక్కడ కూడా కొంత వెంటిలేషన్ ఉంటే ఇట్ వుడ్ బి రియల్లీ గుడ్. సో, ఇట్లా వేరియస్ థింగ్స్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. డిజైనింగ్ ఇట్‌సెల్ఫ్ అంటే ఇన్ ద డిజైనింగ్ ఫేజ్ ఇట్‌సెల్ఫ్ వి నీడ్ టు డిజైన్ దిస్ థింగ్. సో, ఇదంతా చేయాలంటే మనం ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్కిటెక్ట్స్‌తో ముందుకెళ్ళాలి. అండ్ ఆఫ్‌కోర్స్ ఎంఈపీ కానివ్వండి, లేకపోతే స్ట్రక్చర్ కానివ్వండి, వరల్డ్ క్లాస్ కంపెనీస్ తోటి టై అప్ అయి చేయగలగాలి. అలా చేస్తున్న ప్రాజెక్ట్ ఆఫ్‌కోర్స్ వి విల్ లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఒకసారి మనం డీటెయిల్స్‌లోకెళ్ళాక. బట్ మీన్‌వైల్ మనం కొంచెం ఇంకా దీని గురించి చూసేసి మనం గ్లిమ్స్ కొన్ని చూద్దాము. సో, మోడర్న్ అమ్యూనిటీస్ అంటే ఆఫ్‌కోర్స్ వి నీడ్ టు అంటే టెనెంట్ రావాలంటే ఆల్ కైండ్స్ ఆఫ్ అమ్యూనిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఎస్పెషల్లీ అంటే పూల్ గావచ్చు, టెర్రస్ గార్డెన్ గావచ్చు, ఫుడ్ అంటే రెస్టారెంట్ ఇలాంటివి కావచ్చు, అంటే రిలాక్సింగ్ థింగ్స్ కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఫిట్‌నెస్ సెంటర్స్ కావచ్చు. సెక్యూరిటీ ఈజ్ అట్‌మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఇలాంటి మోడర్న్ అమ్యూనిటీస్ అన్ని విచ్ ఆర్ రియల్లీ హెల్ప్‌ఫుల్ టు అట్రాక్ట్ టెనెంట్స్ అండ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచడానికి పనిచేస్తాయి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కేంటంటే అసలు ఇది ఎలా వర్క్ అవుతాయి వర్చువల్ యూనిట్స్ వర్సెస్ లాక్డ్ యూనిట్స్ చాలా మందికి కన్‌ఫ్యూషన్ ఉంటుంది. లాక్డ్ అంటే ఏం లేదండి. మీరు డైరెక్ట్ మీ ఆఫీస్ స్పేస్‌కి సపోజ్ మీరు ఒక 5000 ఎస్ఎఫ్‌టీ తీసుకున్నారు. 5000 ఎస్ఎఫ్‌టీ యూ కెన్ వాక్ డైరెక్ట్‌లీ అంటే కారిడార్ మీ దగ్గరకొస్తది. అన్‌లాక్డ్ ఆర్ వర్చువల్ యూనిట్స్ అంటే స్టిల్ దేర్ ఆర్ ఫిజికల్ యూనిట్స్ బట్ అంటే ఆపరేషన్ అనేది వర్చువల్‌గా జరుగుతుంది. అంటే యూ ఓన్ 1000 ఎస్ఎఫ్‌టీ అమాంగ్ ఇన్ సో అండ్ సో ఫ్లోర్ అన్నమాట. అలా ఉంటుందన్నమాట. అంటే
ఒక కంపెనీకి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ కంపెనీకి ఎంటైర్ బిల్డింగ్ ఇచ్చేసారనుకోండి. మీకు అందులో ఎంత షేర్ ఉందో అంత రెంట్ వస్తూ ఉంటుందంట పర్ ఎస్ఎఫ్‌టీకి. దట్ ఈస్ వర్చువల్ అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే. ఈ పర్టిక్యులర్ బిల్డింగ్‌లో సెల్ఫ్ ఆక్యుపెన్సీ చాలా చాలా తక్కువండి. ఎందుకంటే అకార్డింగ్ టు ఆల్రెడీ దే ఆర్ టాకింగ్ టు టెనెంట్స్. సో, అకార్డింగ్ టు టెనెంట్ ఫీజిబిలిటీ దే ఆర్ డిజైనింగ్. ఓన్లీ ఒక్క ఫ్లోర్‌లో ఆల్‌మోస్ట్ ఒక్క ఫ్లోర్‌లోనే సెల్ఫ్ ఆక్యుపెన్సీ అనేది ప్లాన్ చేయటం జరుగుతుంది. మిగతా అంతా కూడా మోస్ట్‌లీ మీకు అన్‌లాక్డ్ ఉంటుంది. అండ్ ఆల్ వేరియస్ కైండ్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ కూడా అంటే మీకు నేను బ్యాంక్ లోన్స్‌కెళ్తాను లేకపోతే దట్స్ ఫైన్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అలానే నాకు ఇమ్మీడియేట్ రెంట్ కావాలి. నేను ఇవాళ రేపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. ఎల్లుండి నుంచే నాకు రెంట్ కావాలి. డజంట్ మ్యాటర్ మీకు ఎప్పుడు టెనెంట్ వస్తారో లేదో. అలా కూడా మనకుంటుంది. అండ్ ఆ ఏరియా ఆల్‌మోస్ట్ గుడ్ రెంటల్ వాల్యూ ఉన్న ఏరియా. మీకు ఎస్ఎఫ్‌టీకి అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు బ్యాంక్ గ్యారంటీతో ఇచ్చేది కూడా మీకు ₹60 పర్ ఎస్ఎఫ్‌టీ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ హెచ్ఎండిఏ అప్రూవల్స్ రేరా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మీరు యూనిట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ అసలు ఎలా ఉంటుంది దీని అంటే ఇంకా మోర్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలంటే ఆఫ్ కోర్స్ నో నీడ్ టు వర్రీ. యూ కెన్ డైరెక్ట్లీ ఓపెన్ wikihide.com జస్ట్ ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్. So send a message so that our one of our relationship manager will contact you and explain the details about commercial. And even yeah, let me tell you the point and అంటే గ్లిమ్స్ లోకి వెళ్ళే ముందు సో థింగ్ ఏంటంటే yes, I agree. Nowadays we are not publishing more videos, not more videos. I actually videos publish చేయక చాలా కాలం అయింది. So but at the same time we are happy to announce that in counseling services విషయంలో మాత్రం కొంచెం రెస్పాన్స్ టైం అనేది మనం కొంచెం చాలా డిక్రీజ్ చేయగలిగాం. స్టిల్ ఇంకా 2-3 రోజుల వరకు రెస్పాన్స్ రాని వాళ్ళైతే ఉంటున్నారు. బట్ అట్‌లీస్ట్ కొంతవరకు బెటర్ కాగలిగాం. సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి వీడియోస్ విషయంలో కూడా యూనో ఇమ్మీడియేట్‌గా పబ్లిష్ చేసేటట్టు ప్లాన్ చేసుకుందాం. ఆల్రైట్ అండి. మనం యాహ్! కౌన్సెలింగ్ అండ్ అదర్ సర్వీసెస్ అన్నీ కూడా మీరు యాజ్ ఈజ్ మనకి ఇంకొంచెం ఫాస్ట్‌గా వర్క్ అవుతున్నాయి. విచ్ ఈస్ గుడ్ థింగ్. యాహ్! నౌ వి సీ ద గ్లిమ్స్ ఆఫ్ ద బిల్డింగ్ హౌ ఇట్ కమ్స్ అండ్ ఆల్. యాహ్!